పోలవరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని, ఇది పూర్తయితే ఏ రాష్ట్రం ఏపీతో పోటీ పడలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏడాది 3000 టీఎంసీల మేర నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తుందని, పోలవరం నల్లమల సాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరు ఇచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదు. ఎగువ నుంచి వదిలిన నీళ్ల పోలవరం నుంచి నల్లమల సాగర్ వరకు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటి ఆయన ప్రశ్నించారు. పోలవరంలో మిగిలిన నీళ్లు తెలంగాణ రాష్ట్రం కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రాజెక్టులు కట్టినప్పుడు తానెప్పుడు అడ్డు చెప్పలేదు అన్నారు. రైతుల ముందుకు రమ్మని ఒక ఆలోచన వస్తే ల్యాండ్ పూలింగ్ లో ముందుకు రండి, మీకు నష్టం జరగదు. దీనివల్ల విన్ విన్ సిచ్యువేషన్ వస్తుంది. రాజధానికి మీరు ల్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది. రాజధాని ఇక్కడ నిర్మాణం చేస్తాం. అదే సమయంలో ల్యాండ్ మానిటైజేషన్తో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే కాకుండా రాజధాని నిర్మాణం చేస్తామని మనం హామీ ఇచ్చాం. దీనివల్ల వాల్యుయేషన్ పెరుగుతుందని చెప్పాం. ఆ ఒక్క మాట వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. ఎక్కడా జరగలేదు ఇంతవరకు, గుర్తుపెట్టుకోవాలి. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి యాన్యుటీ, అదే సమయంలో ల్యాండ్ తిరిగి ఇవ్వడం, అది కూడా మొత్తం ల్యాండ్ ఇవ్వం వాళ్ళకు. 1000 డిఫరెంట్ జరీబ్కి ఒకటి, లేకుంటే ఇంకా మిగిలిన ల్యాండ్కి ఒకటి, అవన్నీ కూడా అగ్రి అయ్యి వాళ్ళకు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం. ముందుకు వచ్చారు. ఈరోజు దేశమంతా కూడా ఈ మోడల్ ఆలోచిస్తున్నారు, కానీ ఇంకా ఆచరించలేకపోతున్నారు. దట్ ఈస్ ది బెస్ట్ మోడల్. అభివృద్ధిలో రైతుల్ని పార్ట్నర్స్గా చేర్చు, ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. దట్ ఈస్ ది కాన్సెప్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్ డెవలప్ చేసాం. ఇప్పుడు మొత్తం ఇంకొక పక్కన మీరు చూసి ఇది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. దగ్గర పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్. పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్ లో కానీ అవైలబిలిటీలో కానీ మనతో కంపీట్ చేయలేరు. మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది. 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఒక 200 నుంచి 300 టీఎంసీ నీళ్లు 80 ఇక్కడి నుంచి మీరు చూస్తే పోలవరం టు విశాఖపట్నం గ్రావిటీ. రాబోయే జూన్ నుంచి గ్రావిటీతో కృష్ణాకు నీళ్లు వస్తాయి. ఇక్కడి నుంచి మనం అనుకున్న ప్రాజెక్టు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే నేరుగా ఏదైతే మనం నల్లమల సాగర్, ఈరోజు నేను మొన్న కూడా అపీల్ చేసే తెలంగాణకు కానీ అందరికి కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎవ్వరికి నష్టం లేని ప్రాజెక్ట్. కాళేశ్వరం ఉంది, ఆంధ్రప్రదేశ్కు పైన ఉంది. అక్కడ ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టారు. విభజన జరిగిన తర్వాత మనం అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకంటే సర్ప్లస్ వాటర్ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే మంచిదని వాళ్ళు వాడుకున్నట్టుగా క్లియరెన్స్ అని ఇచ్చారు, ముందుకెళ్ళారు. ఈ రోజు కిందన ఇది వాళ్ళు వదిలిపెట్టిన నీళ్లే పోలవరానికి వస్తాయి. పోలవరానికి నల్లమల సాగర్కి నీళ్లు తీసిపోయి వాడుకుంటే అవసరం అయితే నాగార్జున సాగర్లో, శ్రీశైలంలో మనం వాడుకున్న నీళ్లు ఇక్కడ వాడుకుంటాం. కాబట్టి కొన్ని మిగిలితే ఆ నీళ్లు తెలంగాణ, రాయలసీమ పూర్తిగా వాడుకునే పరిస్థితి వస్తుంది. నేను ఆ మాటే చెప్పాను. మీకు ఏ విధంగా నష్టం ఇది మీరు చేసినప్పుడు నేను ఏమాత్రం కూడా అబ్జెక్ట్ చేయలేదు, చేయకూడదు కూడా. తెలుగు జాతి ఒకటే, అందరం కలిసి పని చేసుకుంటా అని చెప్పాం. అదే సమయంలో 87% పోలవరం పనులు పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ మొత్తం గోదావరిలో కలిసిపోతే మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి ఈ సంవత్సరం 87% మొన్నే పూర్తయింది. రాబోయే మార్చికి పూర్తవుతుంది. జూన్ లోపల, పుష్కరాల లోపల ఈ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేస్తాం. ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. ఐఎమ్ థ్యాంకింగ్ ఇరిగేషన్. రైతుల ముందుకు రమ్మని ఒక ఆలోచన వస్తే ల్యాండ్ పూలింగ్ లో ముందుకు రండి, మీకు నష్టం జరగదు. దీనివల్ల విన్ విన్ సిచ్యువేషన్ వస్తుంది. రాజధానికి మీరు ల్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది. రాజధాని ఇక్కడ నిర్మాణం చేస్తాం. అదే సమయంలో ల్యాండ్ మానిటైజేషన్తో మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే కాకుండా రాజధాని నిర్మాణం చేస్తామని మనం హామీ ఇచ్చాం. దీనివల్ల వాల్యుయేషన్ పెరుగుతుందని చెప్పాం. ఆ ఒక్క మాట వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. ఎక్కడా జరగలేదు ఇంతవరకు, గుర్తుపెట్టుకోవాలి. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి యాన్యుటీ, అదే సమయంలో ల్యాండ్ తిరిగి ఇవ్వడం, అది కూడా మొత్తం ల్యాండ్ ఇవ్వం వాళ్ళకు. 1000 డిఫరెంట్ జరీబ్కి ఒకటి, లేకుంటే ఇంకా మిగిలిన ల్యాండ్కి ఒకటి, అవన్నీ కూడా అగ్రి అయ్యి
వాళ్ళకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తా ఉన్నాం. ముందుకు వచ్చారు. ఈరోజు దేశమంతా కూడా Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.